శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి శ్రీహరి చరిత్ర 581 పేజీలోని 123 నుంచి రోజు చదువుతున్నాము. బాబా తమ సమాధి మందిరాన్ని నాగపూర్ నివాసి అయిన బాబు సాహెబ్ బుట్టి అని పేరు గల గొప్ప శ్రీమంతుని ద్వారా కట్టించుకున్నారు. పరమ భక్తుడైన బాబు సాహెబ్ ఎల్లప్పుడూ సాయి చరణాల్లో అనురక్తుడై ఉండేవాడు. బాబా సేవ కొరకు తన కుటుంబ సమేతంగా వచ్చి షిరిడీలో ఉన్నాడు. సాయి చరణాలపైనే భక్తితో షిరిడీలోనే ఉన్నాడు. తర్వాత కూడా సాయికి అంకితమైపోయి షిరిడీలోనే ఉండాలనిపించింది. షిరిడీలో స్థలం కొని ఒక చిన్న బంగళాన్ని నిర్మించుకొని అక్కడ స్వతంత్రంగా నివసించాలని అతనికి ఆలోచన కలిగింది. ఇక్కడ నాటిన మూల బీజం యొక్క వృక్షం ఈనాటి సమాధి మందిరం. ఇది భక్తుల పట్ల సాయి మహారాజుకు ఉన్న ప్రేమకు స్మారకం. ఇది ఏ విధంగా మొదలై ఎలా నిర్మించబడి ఈ ఆకారాన్ని దాల్చిందన్న విషయాలను ఆలోచించండి. బాబు సాహెబ్ బుట్టి మనసులో బంగళా గురించిన ఆలోచనతో దీక్షితుని ఇంటి మేడపై నిద్రిస్తుండగా చక్కటి దృష్టాంతం కలిగింది. అక్కడే ఒక పరుపు పైన మాధవరావు నిద్రిస్తుండగా అతడికి కూడా అదే దృష్టాంతం కలగడంతో ఆ ఇద్దరికి చాలా ఆశ్చర్యం కలిగింది. బాబు సాహెబ్ స్వప్నంలో, బాబా నువ్వు నీ బంగళాను మందిరంతో సహా కట్టించు అని అతనికి ఆజ్ఞాపించారు. ఆ దృష్టాంతం కలగానే బాబు సాహెబ్ తక్షణం నిద్ర మేలుకొని పక్కపైన కూర్చొని మొత్తం కళ్ళను గుర్తు తెచ్చుకోసాగాడు. ఇక్కడ ఇలా ఉండగా మాధవరావు ఏడవడం అనిపించింది. బుట్టి సాహెబ్ గట్టిగా కేక వేసి పిలిచేసరికి అతని నిద్ర మాయమైంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని మాధవరావుని అడగా, శ్రీవారి ప్రేమమయమైన పలుకును విని నాలో ప్రేమ ఉప్పొంగింది. కళ్ళ నుండి బాష్పాలు రాలే, కంఠం గదగదమైంది. ఆపుకుందామన్న ఆగకుండా ప్రేమ కన్నీళ్ల ద్వారా బయటికి వచ్చింది. బాబా నా వద్దకు వచ్చి భవనం మరియు దేవాలయం నిర్మాణం కానీ నేను అందరి అభిష్టాలను తీరుస్తానని నాతో స్పష్టంగా చెప్పారు అని చెప్పాడు. బాపు సాహెబ్ తనలో ఆశ్చర్యపోయాడు. ఇద్దరికీ ఒకే దృష్టాంతం. మనసులోని సందేహం తీరింది. ఇక కార్యం మొదలు పెట్టాలని నిశ్చయించుకున్నాడు. బుట్టి ఆగర్భ శ్రీమంతుడు, భవనం మరియు దేవాలయం కూడా నిర్మించగల సమర్థుడు. మాధవరావు కేవలం సుఖంగా బతికేవాడు. ఆ ఉభయలకు ఒకే దృష్టాంతం. ఇద్దరు స్వప్నాలు ఒక్కటే. వారికి పరమానందం కలిగింది. వెంటనే బుట్టి భవనం ఇలా నిర్మించాలని రూపురేఖలు నిశ్చయించగా కాకా దీక్షిత్ దాన్ని ఆమోదించాడు. మరునాడు ఉదయం ఆ ముగ్గురు బాబా వద్ద ఉండగా బాబా ప్రేమగా శ్యామ ముఖాన్ని చూడసాగారు. శ్యామ దేవా, ఏమిటి ఈ లీల అర్థం కాదు. మమ్మల్ని ప్రశాంతంగా నిద్ర కూడా పోనీయవు, నిద్రలో కూడా మమ్మల్ని ఊరికే ఉండనివ్వు. శ్యామ మాటలు మీ బాబా తమ చెవులపై చేతులుంచి మేము మా స్థలంలోనే ఉంటే ఎవరో ఏదేదో అంటారు అని అన్నారు. బుట్టి వగైరా నిశ్చయించిన ప్లాన్ను బాబా ఆమోదనకు చూపించగా బాబా వెంటనే భవనం నిర్మించడానికి అనుమతినిచ్చారు. మాధవరావు నడుం బిగించాడు. నేల కింద భూగృహం తయారైంది. అతని చేతులతో బావి కూడా తయారైంది. ఇంతవరకు పని జరిగింది. లెండికి వెళ్ళేటప్పుడు లేదా అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు కిటికీలు ద్వారాలు బిగించేటప్పుడు బాబా ఉత్సుకతో తిరిగించేవారు. తమ చూపుడు వేలితో చూపిస్తూ ఇక్కడ ద్వారం, ఇక్కడ కిటికీ, ఇక్కడ తూర్పు దిక్కున గ్యాలరీ ఉంటే చక్కగా అందంగా ఉంటుంది అని చెప్పేవారు. తర్వాత కార్యకారణ నిమిత్తంగా మిగతా పని బాబు సాహెబ్ జోగ్ ద్వారా జరగవలసి ఉండడం వల్ల పనిని అతనికి అప్పచెప్పారు. అలా పని జరుగుతున్నప్పుడు ఈ భవనంలోనే ఒక గర్భగుడిని నిర్మిస్తే మురళీధరుని స్థాపించవచ్చు అనే బుట్టి మనసుకు స్ఫురించింది. అతనికి సంకల్పం కలిగింది. కానీ బాబా అభిష్టాన్ని తెలుసుకోకుండా, గురువర్యుని ఆజ్ఞ లేకుండా బుట్టి ఏ కార్యాన్ని ఆరంభించాడు. ఇది అతని నిత్య నియమం. బాబా ఆజ్ఞ చాలా ముఖ్యం. వారి అనుమతి లేకుండా ఒక పనిని ఆరంభించబడదు. మధ్య మరో హాలు ఎందుకు? దాని అవసరం ఏముంది? రెండు వైపులా గోడలు లేపి మురళీధరుని స్థాపన చేయవచ్చు. హాలును దేవాలయంగా రూపొందించాలని బాబు సాహెబ్ కోరిక. కానీ బాబా అనుమతినిస్తే నిస్సంశయంగా అలా చేయవచ్చు అని ఆలోచించి మాధవరావుతో, నీకు బాబా అభిప్రాయాన్ని తెలుసుకుంటే వారికి నచ్చిన విధంగా చేద్దామని చెప్పాడు. బాబా వ్యాహాలకి వెళుతూ భవనానికి సమీపంగా వచ్చి నిలిచినప్పుడు శ్యామరావు ఏమని అడిగాడంటే, దేవా, హాల్లో 2 గోడలు లేపి అక్కడ ప్రీతితో మురళీధరుడైన కృష్ణమూర్తిని స్థాపిద్దామని బాబు సాహెబ్ అంటున్నాడు. మధ్య భాగంలో నలుచదరంగా అరుగును నిర్మించి అక్కడ ఒక సింహాసనాన్ని అమర్చి దానిపైన మురళీధరుడు విరాజమానుడైతే శోభాయమానంగా ఉంటుంది అని బాబు సాహెబ్ ఆలోచన. మరి మీ అనుమతి అవసరం. ఆ విధంగా దేవాలయం, భవనం 2 వెంటనే ఒకసారి తయారవుతాయి. శ్యామ మాటలను విని బాబా సంతోషంగా సరే అన్నారు. దేవాలయం పూర్తయ్యాక మనమే ఇక్కడ ఉండడానికి వస్తాం. బాబా బంగ్లా వైపు దృష్టి సారించి బంగ్లా పూర్తి అయ్యాక మన కోసం ఉంచుకుందాం.
మనమందరము ఇక్కడే మాట్లాడుకుందాం, పరస్పరం ప్రేమగా కౌలించుకుని ఆడుకుందాం, సుఖంగా ఆనందాన్ని అనుభవిద్దాం అని చెప్పారు. అప్పుడు మాధవరావు శ్రీ సాయితో, మీ అనుమతి నిశ్చయమైతే దేవా, పునాదికి ముహూర్తం పెట్టనా దేవా, ఈ సమయం మంచిదేనా, కొబ్బరికాయను తెచ్చి కొట్టనా అని అడిగాడు. కొట్టు కొట్టు అని బాబా చెప్పగానే వెంటనే కొబ్బరికాయను తెచ్చి కొట్టాడు. ఆ తర్వాత గర్భగుడి మురళీధరునికి నలుచదరం అరువు తయారయ్యాయి. విగ్రహాన్ని తయారు చేయడానికి ఒక శిల్పికి పని అప్పచెప్పారు కూడా. కానీ తర్వాత బాబాకు అంతిమ సమయం ఆసన్నమవగా చాలా బాధ కలిగింది. భక్తులు లోపల కూలిపోయారు. బాబుసాహెబ్ మనసులో దుఃఖించసాగాడు. ఇక ముందు ఈ భవనం ఏమవుతుందో, దీనికి ఏ స్థితి పట్టనుందో ఏం తెలియడం లేదని అతనికి చింత పట్టుకుంది. లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. చివరికి ఏమవుతుందో, మందిరంలో బాబా పాదాలు మోపుతారా, బాబా శరీరాన్ని త్యజిస్తే ఇక ఈ భవనం ఎందుకు, మందిరం ఎందుకు, మురళీధరుడు ఎందుకు అని ఉట్టి దుఃఖం. కానీ తర్వాత కర్మ ధర్మ సంయోగం వలన, భవనం యొక్క భాగ్యం వలన బాబా స్వయంగా చెప్పినట్లుగా అందరి కోరిక తీరింది. తమ అంతిమ సమయంలో నన్ను వాడాలో ఉంచండి అని పలికిన బాబా నోటి నుంచి వెడలిన వచనంతో అందరి మనసులు తేలికపడ్డాయి. అటు తర్వాత సాయిబాబా యొక్క పవిత్ర శరీరం గర్భగుడిలో స్థాపించబడింది. ఆ భవనం సమాధి మందిరమైంది. సాయి యొక్క చరిత్ర అగాధం, బొట్టి యొక్క భాగ్యం ధన్యం. స్వశక్తితో నిర్మించిన అతని భవనంలో పావననామాన్ని కలిగిన శ్రీ సాయిబాబా శరీరం విశ్రమించడం అతని మహాభాగ్యం. పావనమైనటువంటి కథను విని శ్రోతలు సుఖాలను పొందుతారు. హేమాడ్ సాయినాథును శరణించు, ఒక క్షణమైన వారి చరణాలను విడవడు. ఇష్టమైన అనుభవాలను సంభవిస్తుంటాయి. సాయి సమర్థుల ఉపదేశాలు అనుసరించి ప్రవర్తిస్తూ వారిని సంతుష్టపరిచితే శుభాలు నిశ్చయంగా కలుగుతాయి. కథా వక్త వదనం సాయి సమర్థులే అయినప్పుడు హేమాడ్ ఎవరు? ఊరికే పేరుకు మాత్రమే. తర్వాత ఎలా ప్రేరణ కలిగితే అలా కథ వినిపించబడుతుంది. ఆ సమయానికి రచించబడే దాని గురించిన ఆలోచన ఇవాళ ఎందుకు? స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ చరిత్రలో గీతావిష్ట శ్లోకార్థ నివేదన మరియు సమాధి మందిర నిర్మాణం 39వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.